ఎక్కడి మీ ఆనంద కోలాహలం? పరమేశ్వర, ఏమి అపూర్వ జ్యోతి! పార్వతి, రావణ, ప్రాణప్రియ శరణ. శంకర, సాలించు నీ మాయానాటకం. నారాయణుడు ఒక్కడే మాయావనుకున్నాను. నీవు సేవక పక్షపాతివని భావించాను. నీ కపట వైరాగ్యాన్ని గ్రహించాను. నమ్మిన భక్తుల్ని వంచావు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నారద మహాస్వామి, ఏమిటి అపలాపం, ఆవేశం నారద? ఏమీ లేదు. లేదంటారేం తాత? ఉన్నదున్నట్టు వివరంగా నిర్భయంగా చెప్పండి. ప్రభు ధర్మ ప్రవర్తన విని ప్రమథలోకమంతా సంతోషిస్తారు. చెప్పండి తాత. ఓ, అలాగే వివరిస్తాను. కానీ అయినా నేను చెప్పేది వారు వినేది ఏముంది? పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కదా, వారికి అన్నీ తెలుసు. సముఖంలో రాయబారం ఎందుకులే తాత, నేనే చెబుతాను. మహాదేవ, ఆలకించు. పార్వతిని ప్రసాదించానని వెలుభూతాన్ని వెంట పంపుతావా? నీ భూతాన్ని నువ్వే తీసుకో. నా పార్వతిని నాకు అప్పగించు. పార్వతిని వెంట రాలేదా? వస్తే నేను ఈ కైలాసానికి ఎందుకు వస్తాను? పార్వతి, పరమేశ్వరుని శాసనాన్ని ధిక్కరించావా? లేదు ప్రభు, నన్ను లంకా నగరానికే తీసుకువెళ్ళమని ఎన్నో విధాలు వేడుకొన్నాను. ఈ దానవేశ్వరుడే నిరాకరించాడు. ఏమి నయం, ఏమి వినయం, ఏమి నటన! చూశావా రావణ? పరమేశ్వర, త్వరగా పరిష్కరించు. పార్వతిని ప్రసాదిస్తావా, మాట తప్పుతావా? రావణ, మాయామోహితుడవై సత్యం తెలుసుకోలేకపోతున్నావు. నా మాట విశ్వసించు. పరమశివుని మాట నమ్ము రావణ. అనవడా, నీ మనస్సును మాయ కప్పేసింది. అది విష్ణు మాయ. అంతేనా శంకర? అవునవును, అది ఆ ప్రభావమే. అవునవును, ప్రతిభ మందగించింది, మతి చెదిరిపోయింది, ప్రజ్ఞ నిలువలేక పారిపోయింది. అంతేనా మనవడా? కైలాసంలో కూడా కైలాసం నైవంచిలా ఉంటాయని నేను ఊహించలేదు. పరమేశ్వరుడు భక్త పరాంగుఖుడు, ద్రోహి, నయవంచకుడు. రావణ, అధిక ప్రసంగం చాలించి అవతలికి పో. ప్రలాపించావంటే ఫాలాగ్నికి భస్మం అయిపోతావు. జాగ్రత్త. ఏ భూతపతి, అంత ప్రతాపశాలివా నువ్వు? బాలాక్షమట, బాలాక్షం. నీ కంటి మంటలకే కాలి మసి కావటానికి వీడు కుసుమాస్తుడైన మన్మథుడు కాదు. అహోరాత్రాలు మనస్సు నిరోధించి తప్పించి ప్రతిఫల శూన్యుడై రిక్తహస్తాలతో వెనుదిరిగిపోయే యోగి వీరుడు. కాని ఏది బలవత్తరమో చూచెదగాక. నీ శక్తో, నా భక్తో త్రిలోకాలలో పార్వతిని ఎక్కడ దాచిపెట్టినా సరే వెతికి తీసుకొచ్చి పరిణయమాడి తీరుతాను. జ్ఞాపకం ఉంచుకో. మొదటి తాత. అదమనవడా? దేవదేవ, ఈ రావణ బారి నుండి లోకమాతను రక్షించే ప్రయత్నంలో నేను ఏదైనా అపచారం చేసి ఉంటే క్షమించు. తాత, మనవడా, సత్యసంధుడనుకున్న సదాశివుడు ఎంతటి అన్యాయానికి సాహసించాడో చూచావా? అయిందేదో అయిపోయింది. చదువుకుంటే ఏం లాభం? మర్చిపో మనవడా. ఎలా మరుస్తాను తాత? అనన్యతపు ఫలితంగా పొందిన అవమానాన్ని ప్రతీకారం చేసే వరకు మరవను. ఆ పార్వతిని పెళ్లాడి తీరుతాను. నీ సహాయం కూడా అవసరం. అలాగే, నా కళ్ళారా నీ పెళ్లి చూడడం నాకు ముచ్చటేగా. చేతనైనంత సహాయం చేస్తాను. తీయని తలపున జీవిలు సాగే జిలి
టీవీలు సాగే జిలిబిలి రాగాలేవేవో హృదయేసుని సేవల నిమ్మ తీయని తలపున టీవీలు సాగే జిలిబిలి రాగాలేవేవో మనసున పూచిన మాయని వలపు సఫలము చేయుము మహదేవా తీయని తలపున టీవీలు సాగే జిలిబిలి రాగాలేవేవో జిలిబిలి రాగాలేవేవో మోహనాంగి నీవెవరు? నారద మహర్షులా నమస్కారం. ఓహో మండోదరి, శీఘ్రమేవ మనోరథ సిద్ధిరస్తు. ఆనాడే అనుకుంటే ఈనాడు కూడా ఇక్కడ కనిపిస్తున్నావు. విశేషమేమైనా ఉందా? అదే ఏం లేదు. లేకపోతే చిక్కే లేదు, ఉంటే మాత్రం జాగ్రత్త సుమా. నారాయణ తాత, అదేమిటి మనవడా, లోకమంతా ముందుకు సాగుతూ ఉంటే నీవు వెనక్కు పెడుతున్నావు. తాత దగ్గర దాపరికం ఎందుకు చెప్పు. మనవడా, మన తత్వం నీకు తెలుసుగా. ఈ చెవిని పడ్డ మాట ఈ చెవి నుంచి విడిచిపెడతాను. పైగా అజన్మ బ్రహ్మచారిని, ఆశలకు అసూయలకు తావే లేదు. సంకోచంగా చెప్పు. తాత చెప్పమంటావా? ఇంతకు ముందు ఒక అపూర్వ సుందరి ఆ శివాలయంలో శివ సంకీర్తనం చేస్తోంది తాత. శివాలయంలో శివ సంకీర్తనం, ఒకానొక అపూర్వ సుందరి. మనవడా మనవడా, ఎంత వెర్రివాడవు మనవడా. పార్వతిని మించిన అపూర్వ సుందరి ఈ ప్రపంచంలోనే లేదు. ఓ, అయితే ఆమె పార్వతి. తాత, తాము త్రికాల వేదులు ఆమె నివాసస్థానం ఎక్కడో కనిపెట్టలేరా? కనిపెట్టేదేమిటి మనవడా, నిన్ను అక్కడికే తీసుకువెళ్తాను. తాత, స్వర్గం, అమరావతి, ఇంద్రసభ ఆలోకంలో లేదు. మరి భూలోకం, అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ. అయితే ఎక్కడుంది తాత? తల, వితల, తలాతల, రసాతల, పాతాళ, పాతాళ. కదడ్డం తిరిగింది మనవడా. ఏ, ఎక్కడా లేదా? ఎక్కడా లేకేమవుతుంది, ఉంది. ఎక్కడా? తాత, ఆ పార్వతి నివాసం ఏదో త్వరగా చెప్పు. అదుగో మళ్ళీ మొదటికే వస్తున్నావు. ఆ పార్వతి వివరాలు మాత్రం నన్ను అడగ. పాతాళంలో పరమ వైష్ణవుడైన మయాసురుని మందిరంలో ఒక అతిలోక సుందరి ఉంది. ఆమె తన కూతురేనని, ఆమె పేరు మండోదరి అని మయాసురుడు అంటాడు. ఇంతకు ముందు నీవు శివాలయంలో చూచింది ఆ అతిలోక సుందరి, సందేహం లేదు. కానీ
నీ మనోహారిని శ్రీ వైష్ణవ మందిరంలో ఉన్న సన్నివేశం గమనిస్తే 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 ఓ అయితే శంకరుడు నన్ను వంచి పార్వతిని అక్కడ దాచాడు అంటారు. కానీ నీవంటూ నాకంట కడతావేం మనవడా? తాత మీరు అవునంటారా? ఎలా అంటాను? నేను 10 మందికి కావలసిన వాణ్ణి. సందర్భాలు సమాలోచిస్తే సందేహాలు కలిగే మాట వాస్తవమే. అయినా నాకెందుకు వచ్చిన నిష్ఠూరం? ఆ భారం నా మీద వదిలేయండి తాత. తాత ఇదిగో మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. కానీ మీరు నాతో మాత్రం పాతాళానికి తప్పక దయచేయాలి. నీవింతగా ప్రతిమాలుతుంటే నేను కాదనగలనా మనవడా? 1000 అబద్ధాలాడైనా ఒక్క కళ్యాణం చేయమన్నారు. పద. నారాయణ నారాయణ. మోహనాంగి నీవెవరు? ఓహోహోహో, విరహవేదన ఉన్మాదంగా పరిణమిస్తున్నట్టుందే. వీరావేశంగా ఉంది. మన చేజిక్కితే ఏడకోడాలు. అసలు విషయం తెలుసుకోకుండా ఏమిటి అధిక ప్రసంగం? అమ్మగారు. ఏం కొమ్మగారు? ఆగ్రహంతో అన్నా అనుగ్రహం తొంగి చూస్తూనే ఉందిలే. అడగవే. చాలే. మా బంగారు బొమ్మగారు మాతో చెప్పకుండా వెంట రమ్మనకుండా ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇంతకు వెళ్ళిన పని సఫలమైందా? సగమై ఉంటుంది. అంతేలే. శాంతం అయితే ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఆ భూలోకంలోనే ఉండిపోయేది. ఆ లోకంలో లంకేశ్వరి నేకపీఠం పైన హాయిగా. మండోదరి. నాన్న. మండోదరి ఏమిటమ్మా మాటలు? ఏముంది నాన్న? లంకేశ్వరిని అంకపీఠం ఆశించింది ఎవరు? చెప్పమ్మా. ఆ భూలోక చక్రవర్తి మీ చెలికత్తెల్లో ఎవరన్నా ప్రేమించాడా? లేదు నాన్న. లేకపోతే ఏమిటా మాటలు అర్థం? నేనే వాడిని ప్రేమించాను నాన్న. అవును నాన్న. భూలోకానికి వెళ్ళినప్పుడు ఆ పురుషోత్తముని సుందరమూర్తిని చూచాను. నా మనస్సు. తప్పమ్మా తప్పు. అది మన సాంప్రదాయానికే విరుద్ధం. హరిద్వేషులతో మన బాంధవ్యం నిరపరాధమ్మా. గతం గతంగానే మర్చి. నాన్న, మనసెత్తి మరవడం సాధ్యమా? అది ధర్మమా? మతాభిమానాలతో నా జీవితం నాశనం చేస్తారా? నా ఆశలు ఇంతేనా? నా వివాహంలో నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తారా నాన్న? మండోదరి, నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదమ్మా. హరిద్వేషి కానీ ఏ వ్యక్తినైనా సరే ప్రేమించు, ఆనందంగా అర్పిస్తాను. అంతేనా నాన్న? అంతే. అతడు హరిద్వేషి, అతన్ని మర్చిపో. నాన్న నాన్న నాన్న. కుమారి దేవి, అబ్బా నన్ను వేధించకండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అతను హరిద్వేషి, అతన్ని మర్చిపో. మోహనాంగి నీవెవరు?
కోరిన ప్రియులు చేరిన వెనుక కోరిమి బేరములాడగనేలా కోరిన ప్రియులు చేరిన వెనుక కోరిమి బేరములాడగనేలా మనసు దోచేసి చేసే నీ దాసుని తీయని కోరికలు తీరును రావే తనువు మనసు సొగిసే ప్రేమ రాగం మన రాగమేగా అనురాగం తనువు మనసు సొగిసే ప్రేమ రాగం అప్పుడే కనిపించకూడదు. ఈ పాతాళవాసులు మహామాయావులు, అంతేకాదు యుక్తివంతులు కూడా. మనం కూడా వీరిని యుక్తితోనే జయించి కార్యం సాధించుకోవాలి. చేత నేను ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వస్తాను. అలాగే. నారాయణ నారాయణ. దేవశ్రీలకు అభివాదం. శీఘ్రమే కళ్యాణ సిద్ధిరస్తు. మీకు కూడా. దయచేయండి. మహర్షి, నా విషయంలో మాత్రం మీ జీవన ఫలించదు. మండోదరి, బ్రహ్మచారిణిగా ఉండిపోతావా? లేదు, నా వివాహానికి మా నాన్నగారు అడ్డుపడుతున్నారు. ఏ కొడుకు అయి రాజ్యభారం వహించమంటున్నారా? కాదు మహర్షి, కోరుకున్న వీరునికి ఇవ్వనంటున్నారు. అక్రమం, అన్యాయం, కన్న తండ్రి అనవలసిన మాటలా ఇవి? చూడు, ఇంతకు నీ మనస్సును చూరగన్న ఆ వీరుడెవరు? పోనీ పేరు చెప్పడానికి సిగ్గుగా ఉంటే ఊరు చెప్పు, మేము ఊహించుకుంటాం. చెప్పు. లంకానగరం.
ఓహో, మా మనవడు రావణాసురుడా? ఏరికోరి మంచివాడికే మనసిచ్చావు. బాగుంది బాగుంది. ఆనాడు నాతో చెప్పలేదేమమ్మా మరి? మీకు తెలియకుండానే నన్ను ఆశీర్వదించారా మహర్షి? బడా బడా మాటకారివే. చేసిన దీవెన చెల్లించడానికే వచ్చాను. నేను ఒక్కడిని కాదు, మనవణ్ణి కూడా వెంట తీసుకొచ్చాను. నా స్వామి వచ్చారా? మండోదరి, ఆత్రం అన్ని వేళలా పనికిరాదు. మనవడు మహాధూర్తుడు. సమయము సందర్భము కనిపెట్టి చాతుర్యంతో దక్కించుకోవాలి. నేను చెప్పే వరకు నీ వాసన కంటపడరాదు, తెలిసిందా? నేను వెళ్ళి తీసుకొస్తాను, నేను ఇక్కడే ఉంది. మనవడా, తాత, పార్వతుందా? ఉండడమేమిటయ్యా, నీ స్మరిస్తూ మరిచి కూర్చుంటా. మనవడా, ఊరికే దూరం నుంచి అలా చూచి ఇలా వచ్చేయాలి. అలాగే తాత. ఎక్కడ తాత పార్వతి? తొందరపడక మునుమడా. అదిగో ఆ మేరీ ముసుగు మాటున మెలమెలలాడుతూ ఉన్నదే, ఆమె నీ ప్రియురాలు. వా తాత, వెళ్ళు. ప్రేమ స్వరూపిణి, మనోహారిణి, పిలిచినా పలకవేం ప్రేయసి? ప్రియా, నా శ్రమ నేటికి ఫలించింది. ప్రాణేశ్వరి, ఆహా, ప్రాణేశ్వరానుదేవి, శివుని సహవాసంలో చిన్నబోయిన నీ సౌందర్యానికి వన్నె తేవటానికే నిన్ను అర్పించాను, సంపాదించాను. అతిలోక సుందరివైన నిన్ను భూతల సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను. సురనర దానవుల చేత పూజింపచేస్తాను. నేను పూజిస్తాను. ఒక్కసారి మందహాస మాధుర్యం చేసి కడకంట వెన్నెల ఒలుకు కటాక్షిస్తాను. ఇంత మోసమా? చూశావా మనవడా? చూశాను తాత. ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్విలా వంచిస్తావని కళ్ళు కూడా అనుకోలేదు. నేనా? నువ్వే నమ్మించి మోసం చేశావు. ఎంత మాట! ఈ మాట ఇంతవరకు నన్ను ఎవరూ అనలేదు. ఈనాడు నీ నోటి వెంట వింటున్నాను. నేను ఆనాడే చెప్పలేదా రావణ వీళ్ళు మాయావులని? చూడు, ఇందులో ఏదో మోసం ఉంది. నేను వెళ్ళి తెలుసుకువస్తాను, నీవిక్కడే ఉండు. మండోదరి, మండోదరి, ఎక్కడా మండోదరి? రావణాసురుడు వస్తున్నాడు. నేను వెళ్ళి అక్కడ విచారంగా నుంచు. వెళ్ళామమ్మా. ఇప్పుడు చూతుగానిదా? చూడా రావయ్యా. పార్వతి. పార్వతి? అంటే పార్వతి లాంటి భార్యను చేపట్టి వినాయక షణ్ముఖుల్ లాంటి కుమారులను పొందాలని భూలోక చక్రవర్తి మనోరథంలే తల్లి. అదేమిటి తాతయ్య?
అయితే లేవయ్యా, శివాజ్ఞ ఏమిటో మనకేమి తెలుసు? ఆ మాట దవదాటి నేనే పార్వతిని అని నీతో ఎలా చెబుతుంది చెప్పు? నీ అదృష్టం బాగుంది గనక ప్రసన్నురాలైంది. చూడు, త్వరపడక కాస్త సరసంగా కార్యం సాధించు. అంతేనంటావా తాతయ్య? అంతే మనవడా. భువనేశ్వరి, నీ కోసం లోకాలన్నీ వెతికి చివరకు ఈ లోకంలో కనుగొన్నా. నా ప్రేమను అంగీకరించి మాట్లాడది దేవి. మనవడా, మౌనం అంగీకారమేలే. నోటితో పలికితే ముత్యాలు రాలిపోతాయా తాత? మనవడా, అలా సూటిగా అడిగితే ఆడపిల్ల సిగ్గుపడదు మరి. మైలితో కూడా ప్రస్తావించి తథాస్తు అనిపించుకున్నావురా. భీకర తప ఫలితంగా పొందిన వరానికి అన్యుల అంగీకారం ఎందుకు తాత? ఆయన ఆధీనంలో ఉంది కనుక ముందుగా ఒక మాట వేసి ఉంచితే ఎందుకైనా మంచిది. పద, పద. మనవడా, మనవడా, తొందరపడకు. రావయ్యా మరి. చూడు, నేను వెళ్ళి నీకు సన్మాన సన్నాహాలన్నీ ఏర్పాటు చేస్తాను. నీవు నెమ్మదిగా రా. కాదంటే గద ఉండనే ఉందిగా తాత. మనవడా, మనవడా, మనవడా. పిలిచిన పలుకుమా పిలిచిన పలుకుమా నెనరును చిలుకుమా, పిలిచిన పలుకుమా నెనరును చిలుకుమా, పిలిచిన పలుకుమా నెనరును చిలుకుమా, వరముల నిడుమా కమల రమణ, వరముల నిడుమా కమల రమణ, జలధర శ్యామ మంగళనామ, జలధర శ్యామ మంగళనామ, శ్రీపరంధామ కావుమా, శ్రీపరంధామ కావుమా, జలధర శ్యామ మంగళనామ, జలధర శ్యామ మంగళనామ. నమస్కారం నారద మునీంద్ర. కళ్యాణమస్తు. ఆసీనులు కండి. ఆగండి, మీరు లోపల ప్రవేశించడానికి వెళ్ళాడు. రాజాజ్ఞ ఉల్లంఘించే ప్రమాదం. బాబు, ఎవరో కూతురు బాప్రయోగం చేసి సభలో ప్రవేశిస్తున్నాడు. ఆ లోకంలో నా శాశ్వతికారం నిరుహాకారి రాతుభిమాని రా. ఆగండి, అవసరపడకండి. ఆపకనాలదా అటు వచ్చుత. ఆగండి, ఆగండి, ఆవేశపడకండి. ఇతనెవరో ఎరుగుదువా? ఎవరైనా సరే శాశ్వతికారి క్షమారుడు కాడు. శాంతంగా వినవయ్యా. ఈ వీరుడు పులస్త్య బ్రహ్మపౌత్రుడు, శివభక్తాగ్రేశ్వరుడైన రావణాసురుడు. అందుకే హరిభక్తులను అవమానిస్తున్నాడు. ఈ తామసిని క్షమించను. ఈ హాద్వేషం నేను క్షమించను. ఈ విష్ణు భక్తుడి క్రమం నేను చూస్తాను. చూడండి, హరిహరుల పేరుతో ఆవేశాలు పెంచుకొని లోకాలు ధ్వంసం చేస్తారా? మీ అజ్ఞానానికి దురభిమానానికి ప్రపంచాన్ని బలి చేస్తారా? మతం పేరుతో ఆప్తులు బంధువులు కయ్యానికి కాలదూగుతారా? సర్వనాశనం చేస్తారటయ్యా. హరిభక్తుడై హరిని దూషించిన, హరభక్తుడై హరిని ద్వేషించిన మోక్షం రాదని వేదాలు ఘోషిస్తున్నాయి. నా మాట విని ఒక్కసారి మీ మనసులు తెరిచి చూడండి. హరి వేరు, హరుడు వేరు కాదు. సర్వజీవాంతర్యామి అయిన భగవంతుడు ఒక్కడే. జ్ఞానోదయమైంది మహర్షి. లంకేశ్వర, ఆవేశంలో ఏమేమో అన్నాను. మన్నించి నా ఆతిథ్యం అంగీకరించు.
చక్రవర్తి ఆతిథ్యమే కాదు మీ బాంధవ్యం ఆశించి వచ్చాడు ఈ భూలోక చక్రవర్తి. నాతో బాంధవ్యమా? అవును, మీ మందిరంలో ఉన్న ఆ శంకరపత్ని పార్వతినే. పార్వత? లంకేశ్వర, నా మందిరంలో ఉన్నది నా కుమార్తె మండోదరి. అదే మండోదరి పేరుతో మీ మందిరంలో ఉన్న సుందరినే వీరు వాంఛించేది. నారదా, లంకేశ్వర, ఈ నా పుత్రికను అతి గారాభంగా పెంచాను. నా జీవన జ్యోతిని నీ మందిరానికి ప్రేమ జ్యోతిగా పంపుతున్నాను నాయన. చిట్టి తల్లి మనసు నొప్పించకుండా చూసు. అలాగే మామగారు. వెళ్ళిరా తల్లి. ఆడపిల్లను కన్నా తండ్రులందరికీ ఈ ఆవేదన తప్పదమ్మా. దీర్ఘ సుమంగళీ. అమ్మా కుమారా, దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లండి. పరమేశ్వరుని ఆత్మలింగం తెచ్చావుగా? ఆత్మలింగం? ఏం నాయనా, భక్తవత్సలుడైన పరమేశ్వరుడు ప్రసన్నుడు కాలేదా? పరమేశ్వరుడు భక్తవత్సలుడు కాదమ్మా, ద్రోహి, నయవంచకుడు. శివ శివ. ప్రసన్నుడై వరమిచ్చేవాని వలె నటించి వంచాడు, వాగ్దాన భంగం చేశాడు. ఆ వంచనకు ప్రతి వంచనగా ఆత్మలింగానికి బదులు పాతాళంలో దాచిపుంచిన పార్వతీదేవిని పాణిగ్రహణ పూర్వకంగా పరిగ్రహించి తీసుకొచ్చాను. సకల సౌభాగ్య సంపన్న జగదేక సౌందర్య రాశి ఈ శృంగార దేవత మన మందిరంలో ఉంటేనే చాలు. వేరే ఆత్మలింగంతో పనే లేదమ్మా. ఏమిటి, ఈ మహాతల్లి మహాదేవుని భార్య పార్వతీదేవా? స్వామి, అయ్యో కులఘాతక! వినాశకాలానికి విపరీత బుద్ధులని ఈ పాడు బుద్ధి నీకెందుకు పుట్టిందిరా మాతృద్రోహి? పార్వతి, పరాశక్తి, అయ్యయ్యో భక్తపరాయణి, అయ్యయ్యో త్రైలోక్య జనని అత్తగారు, జగన్మాత కాత్యాయని, అయ్యయ్యో క్షమించు తల్లి, అత్తగారు, తల్లి లోకమాత, అత్తగారు పాయి పాయి, అయ్యయ్యో అత్తగారు. తల్లి జగజ్జనని, అత్తగారు పాయి పాయి, అయ్యయ్యో అత్తగారు, అత్తగారు నేను దేవి, అత్తగారు జగజ్జనని త్రిలోకమాత, అయ్యయ్యో తల్లి, అత్తగారు. వచన భ్రష్ట! ఆత్మలింగం తెస్తానని వెళ్ళి ఇదా చేసిన ఘనకార్యం. ఆదిశక్తి స్వరూపిణి అయిన అంబికాదేవికి అపచారం చేశావా అధమాధమా? పాప పంకిల చిత్తంతో పరమేశ్వరుని మెప్పించి సకల జగద్రక్షకి అయిన జగన్మాతనే కామాంధుడమై యాచించావా? కులక్షయకారక! అమ్మా,
త్వరపడి నిందించకమ్మా. ఇందులో నా తప్పేమీ లేదు. ఆమె నన్ను మనసారా ప్రేమించింది, భరించి నా వెంట వచ్చింది. అందుకు ఆమె సాక్ష్యం. ఆపుని అధిక ప్రసంగం. నీ పాపానికి పరిహారం చెల్లించు. పతితుడా, పరమ పావనితో పాప చింత తలపెట్టిన నీ పంచేంద్రియాలను ఈ తల్లి పాదాల కల్పించి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకో. పోషంటాం. అయ్యో, మన్నించండి అత్తగారు, నేను పార్వతిని గాను. తమ పాదాల సాక్షిగా నేను పార్వతిని కాను. నీవు పార్వతివి కావా? కాను. ఆ పరమేశ్వరుని సాక్షిగా కాదు. అవునమ్మా, ఆమె పార్వతి. నా మాట నమ్ము. నా మాట నమ్మండి, నేను నిజంగా పార్వతిని కానే కాను. అయితే దివ్య ప్రకాశ రాశి వైతేజరిల్లే నీవెవరమ్మా? నేను దేవి, నీకేమీ భయం లేదు. ఉన్నట్టు చెప్పు. పార్వతిని నేనేనని చెప్పు. ఆగు. ఎవరమ్మా నువ్వు? నేను పార్వతిని. చెప్పమ్మా. నేను మయాసుర పుత్రి మండోదరిని. నిజమేనా? ఈ మాట నిజమేనా? రా తల్లి, రా. నా హృదయ భారం అంతా తగ్గించి తేలికపరచావు తల్లి. వీడెందుకు ఇలా మతిమాలి మాట్లాడుతున్నాడు? లేదమ్మా, నా మతి స్థిమితంగానే ఉంది. ఈమె నీతో నాటకం ఆడుతోంది. ఈమె పార్వతి. చండాల, దైవ దూషణ చేసే నీ నాలుక 1000 ముక్కలవుతుంది. నీ ముఖం చూపించకు. అమ్మా, ఇక నేను నీకు తల్లిని కాను, నీవు కొడుకువు కావు. నీలాంటి కొడుకును కనే కంటే గొడ్రాలు కావడం మేలు. నీ నీడలు కూడా నిలవరాదు. శివద్రోహి. రైట్ రైట్. నీ నాటకం చాలించి నిజం చెప్పు. నీవు పర్వతరాజపుత్రి పార్వతివా, మయాసుర పుత్రి మండోదరివా? మయాసుర పుత్రి మండోదరిని. మండోదరి. స్వామి, నేను మండోదరిని మీకు పదే పదే మనవి చేశాను. నా మాట మన్నించలేదు. కాదన్న పార్వతేనని భావించాను. మయాసుర పుత్రి మండోదరి నాతి చెరామేని అగ్ని సాక్షిగా నన్ను అంగీకరించి నన్ను అన్యాయం చేస్తారా? నా ఆశలతలు ఖండిస్తారా? నా సువర్ణ స్వప్నాలు నాశనం చేస్తారా? స్వామి, స్వామి, నన్ను నమ్మండి. చాలు నీ అధిక ప్రసంగం. వంచకి. వంచకి, వంచకి. నేను వంచకిని కాను ప్రభు. మీ సౌందర్య వీర విక్రమాలు విని మోహించాను. మీ దివ్య స్వరూపం కనులారా చూసి మనసిచ్చాను. మీ పాద సేవ కోసం తప్పించాను. స్వామి, నా అదృష్టం పండి మీరు నాకు లభించారు. నా జన్మ తరించిందని సంతోషించాను. కానీ ఈనాడు నా మాట నమ్మక నా జీవితం మమ్ము చేస్తారా? చేపట్టినట్టేట్లో పుట్టి ముంచుతారా? ప్రభు, కాపాడండి, కరుణించండి ప్రభు. మోసం మోసం మోసం, వట్టి మోసం రావణ. మాయకు మాయ చేయబోయి మనమే వంచితులమైనాం. పార్వతీ పాణిగ్రహణ ప్రాసాదాన్ని నిర్మించబోయి పరాజితులమైనాం. పరిహాసపాత్రులమైనాం రావణ. శుభమస్తు శుభమస్తు. ఈమె శివుని సాక్షిగా పార్వతి కాదట. ప్రకృతి నియమానుసారంగా మయాసురునికి ధర్మపతి గర్భంలో జనించిన పుత్రి మండోదరిట. చాలు నారదా, నీ శుష్క ప్రియాలు చాలు. ఇదంతా నీ కుతంత్రమే. అమాయకుని వలె నటిస్తూ నీ కాపట్యాన్ని కప్పిపుచ్చకు. మనవడా, బాబులు వెతికినంత మాత్రాన నిన్ను వదలన్నారదా? అన్నీ ఎరిగే నాకు క్రమం చేశావు. బుద్ధిపూర్వకంగా నా ఆశయాన్ని బుద్ధిపాలు చేశావు. అన్ని విధాలా నన్ను వ్యర్థుణ్ణి చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్నేం చేసినా పాపం లేదు. దూరం దూరం. ఆవేశపడక కాస్త శాంతంగా ఆలోచించు. నీ మందమతికి పదనెక్కించి నిజం తెలుసుకో. ఒక్కసారి నీ దేహాన్ని విదిలించి అందులో ఉన్న మాయాభూతాన్ని తరిమివేసి వివేకంతో వెనక్కు తిరిగి చూడు.
అప్పుడు నీవెంత అవివేకివో ద్రోహివో నీకే అర్థమవుతుంది. సైకతలింగంబు జలధిపాలౌ నాడు తల్లికిచ్చిన మాట తప్పినావు. కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరములడిగినావు. అఖిల లోకారాధ్యయవు జగన్మాతను వలపు పల్కుల మదిగలచినావు. కామాంధకారము కనుగవగప్పగా సకల పాతకములు సలిపినావు. పాపములు పండి నరక గర్భంబులోన పూల నుండిన నీపై జాలిభూమి కావగా నిల్చు నా ఉపకారమునకు నీవసంగు ఉపాయనం విధియే కూడా. నారద 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 ఈ ఘోర పాపి కులనాపకుడి ముఖం చూడకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పరమథయా సింధు పార్వతీపతి, నా పాపాలకు పరిహారం లేదు, నా పాపాలకు పరిహారం లేదు. పరమ పావని కాత్యాయని దేవిని కామదృక్కులతో చూచిన ఈ కళ్ళను నీ త్రిశూలంతో పెకలించు. ఆదిశక్తిని అర్థించిన ఈ జిహ్వను సహస్ర ఖండాలుగా ఖండించు. జగన్మాతను మోకించి వెంటాడిన ఈ దీకాన్ని చీల్చి భూత పిశాచాలకు బలి చెయ్యి. శంభో, నీ వాత్సల్యాన్ని దుర్వినియోగం చేసిన ఈ నీచుడు, ఈ మాతృద్రోహి, ఈ శివద్రోహి జీవించరాదు. రావణ రావణ, నీ భారం భూమికి దుర్భరం, నీ భారం భూమికి దుర్భరం. నీవు శివద్రోహివి, నీవు శివద్రోహివి. మరణమే నీకు శరణ్యం, మరణమే నీకు శరణ్యం. మండోదరి, ముందు ఈ చరణదాసికి మరణం ప్రసాదించండి. ఆయన నీ యోగం నేను సహించలేను. శివద్రోహిని తాకాదు, మహాపాపం. నా మాట విను తండ్రి, నా కడుపులో మంట పెట్టకు. ఇవి చేతులు కావు నాయన. అమ్మా అమ్మా అమ్మా, ఈ పాతకి నీ కొడుకు కాదమ్మా. నీవు మహా తపస్విని, నిరంతర శివభక్తురాలి. నేను మాతృద్రోహిని, శివద్రోహిని. నాకు ఈ పుణ్య జగత్తులో స్థానం లేదమ్మా. నన్ను నశించిపోలేయమ్మా. లేదండి, ఆత్మహత్యతో చేసిన పాపాలు నశించవు నాయన. పాపానికి పశ్చాత్తాపమే పరిహారం. పశ్చాత్తాపంతో కాలిపోతున్న నీ మనసును మళ్ళీ శివార్పితం చెయ్యి. పవిత్ర తపోజ్వాలలో పాపాన్ని భస్మం చేసి నవ్య చైతన్యం సాధించు. శివానుగ్రహం సంపాదించి పునీతుడవు కానాయన. స్వామి అనుగ్రహిస్తాడా అమ్మా? పరమేశ్వరుడు పరమదయామయుడు తండ్రి. శరణంటే చీరదీసి రక్షిస్తాడు. వెళ్ళిరండి స్వామి. చేసిన అపచారం ఆ పరమేశ్వరుడికే విన్నవించుకోండి. మన్నించమని కోరండి. వెళ్ళిరా నాయన. ఆశ్రిత వత్సలంనే ఆరాధించి పాపక్షాళనం చేసుకురా. వెళ్ళిరా. అలాగేనమ్మా. నీ అమృత హస్తాభయం మళ్ళీ తపస్సు చేస్తాను. ఆ భవుణ్ణి మెప్పించి ఆత్మలింగం తెస్తాను. అంతవరకు లంకా నగరంలో అడుగు పెట్టాం. ఆశీర్వదించు. పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. దేవి, పెళ్లి నాటి పశువు పట్టలు విప్పుతుంది. నిన్ను విడిచి మళ్ళీ తపస్సు పెడుతున్నా. వెళ్ళిరండి స్వామి. 1000 ఏళ్ళైనా
అచంచల మనస్సుతో మీరాకని అపేక్షిస్తూ నిరీక్షిస్తూ ఉంటాను. అక్కడ స్వామికి సర్వేశ్వరుని ధ్యానం, ఇక్కడ మండోదరికి హృదయేశ్వరుని ధ్యానం. వెళ్ళిరండి. తల్లి మండోదరి, అత్తగారు, అత్తగారు, అత్తగారు. తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమా పాపునకు. తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమా పాపునకు. స్నేహము మీరగని వేలగా ద్రోహమునే చేసితి. స్నేహము మీరగని వేలగా ద్రోహమునే చేసితి. పాపకర్ము దుర్మదాంతు నన్ను పేపక దయదూపినేల హరతగుణ వరమీయ ఈ నీతి దూరునకు పరమా పాపునకు. మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితి. మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితి. కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాపుమా. కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాపుమా. తాళదాలను సలిపిన ఘన పాప సంతాప భరమేనిక. చాలును కడతేర్చుము ఇకనైనవి పుణ్యహీన దుర్జన్మము. ఓనాటికి మతి వేరే గతి మరి లేదు. ఈ నీచుని తల ఇందే తునకలు కాని మేని ఎడవసి వాడి మాడి మతి మతి గాని. పాపము పాపుమా నీ దయా చూపుమా, నీ దయా చూపుమా. చేకును మా దేవా శిరము, చేకును మా దేవా శిరము, చేకును మా దేవా శిరము, చేకును మా దేవా శిరము, చేకును మా దేవా, చేకును మా దేవా శిరము, చేకును మహాదేవా. మాలికలో మణిగా నిలుపు కంఠమాలికలో మణిగా నిలుపున పాపపరము తరుగు విరుగు, పాపపరము తరుగు
విరుగు పాప పరము తరుగు విరుగు చేకొను మా దేవా శిరము చేకొను మహాదేవా. వత్స, స్వామి ధన్యుడనైతి నీ మధుర సాక్షాత్కార భాగ్యంబునన్ నామేను జపహోమనిష్టలును ధన్యత్వంబు చెందెన్ ప్రభు. నా మోహంబు నశించిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే నీ ప్రేమం వీగతి నాపై నిలుపు గౌరీనాథ భక్తావనా గౌరీనాథ భక్తావనా. లే తపోవీరా లే. విశ్వేశ్వర, విశ్వరూప, పరమేశ్వర, పతిత భావన, పాపోహం పాపోహం, పాకిమాం పాకిమా. తల్లి, జగజ్జనని, లోకమాత, నా అపరాధాన్ని క్షమించు తల్లి. నన్ను అనుగ్రహించు, అనుగ్రహించు. నీ తప్పేమీ లేదు నాయనా, అదంతా మాయా ప్రభావం. లే, నీ అభీష్టం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం, కోరుకో. ధన్యోస్మి మహాదేవా, ధన్యోస్మి. మా మాతృశ్రీ వారి నిత్య పూజకు మీ ఆత్మలింగం ప్రసాదించండి. తీసుకో. మహాప్రసాదం. కానీ జాగ్రత్త, పరాశక్తి నుంచి వేరు కాని ఈ శివశక్తిని నీ తపోశక్తితో వేరు చేసి ఈ జ్యోతిర్లింగ రూపంతో తీసుకుపోతున్నావు. ప్రకృతి స్వరూపిణి అయిన ధారుని అనుక్షణము దీన్ని అపేక్షించి ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లింగానికి భూస్పర్శ కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలో ప్రవేశిస్తుంది. మళ్లీ దాన్ని కదిలించడానికి, తరలించడానికి హరివిరించాదులకే కాదు, నాకు అసాధ్యమే. లంకానగరం చేరే వరకు ఈ తేజోమూర్తిని నేలపై మోపకు. జాగ్రత్త. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. ఓం హర హర మహాదేవ శంభో. ఆత్మలింగం. ఏమిటి నారదా, సదాశివుని ఆత్మలింగం అపహరించారా? ఎవరు, ఎప్పుడు? వినాయక, నేను ఇంకా పాలు తాగే పసిపాపడనుకున్నావా నీ మాటలన్నీ నమ్మడానికి? నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకుండానే రావణాసురుడు ఇంత ఘనకార్యం సాధించాడా? నిజంగా నారదా, ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరిగదా, నా పేరు కూడా స్మరించలేదు. చిత్రాలలోకెల్లా విచిత్రమైన సంగతి వింటున్నా. నీ పాదాలకు మొక్కకుండా ఆ రావణాసురుడు ఇంత ఘనకార్యం చేశాడంటే వాడు దేవతలను మించిన మహాప్రభావుడేనయ్యా. వాడు ఆత్మలింగంతో లంకానగరం చేరి శివప్రతిష్ఠ చేశాడు. పాపం, ఇక మీరంతా వాడి కొలువుకు చేరవలసిన వారే. ఏమిటి నారదా, రావణుడు కొలువుకా? కాదు, కొలువుకు కాకపోతే కుడుముల సమారాధనక. ఎక్కడున్నాడా రావణుడు? నాకు తెలియదు. పడమటి కనుమల దాపులో ఉన్నాడు.
అవురా రావణ, నీ దురహంకారానికి తగ్గ పరిహారం కట్టిస్తాను. నారద, వినాయకుడి ప్రతిభా విశేషం చూదు గాని. నారాయణ నారాయణ. ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. ఈమెను 3 నాళ్ళ ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. అంతలోనే మానవ ఇంత మారు పేలరా, ఐశ్వర్యే దాస్యంబు మానుకోరా. ఈమెను 3 నాళ్ళ ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. అంతలోనే మానవ ఇంత మారు పేలరా, ఐశ్వర్యే దాస్యంబు మానుకోరా. అరచేత కైలాస మరయనుతో ఇహ సౌఖ్యాలు మనసార దూరనుతో. అరచేత కైలాస మరయనుతో ఇహ సౌఖ్యాలు మనసార దూరనుతో. ధర ఎల్ల ఏలగా ఆశలేలా, ధర ఎల్ల ఏలగా ఆశలేలా. యమా కింకరులు కాచుకుంట కానవేరా. హై, నేను 3 నాళ్ళ ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. అంతలోనే మానవ ఇంత మారు పేలరా, ఐశ్వర్యే దాస్యంబు మానుకోరా. అత్యాస మానవుని శత్రువంట, త్యాగ జీవనమే వీడిపోని మిత్రమంట. అత్యాస మానవుని శత్రువంట, త్యాగ జీవనమే వీడిపోని మిత్రమంట. శరణన్న కనుపించు దేవుడంట, శరణన్న కనుపించు దేవుడంట. తన కింకరుల చేవిడగా కాచునంట. హై, నేను 3 నాళ్ళ ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. అంతలోనే మానవ ఇంత మారు పేలరా, ఐశ్వర్యే దాస్యంబు మానుకోరా. బటు బటు బటు, నాకు చిన్న ఉపకారం చేస్తావా? ఏం చేయాలి? సూర్యాస్తమయం కావస్తుంది. సంధ్యావందనం ముగించుకుని వస్తాను. అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది. ఈ భాగ్యానికి నేనెందుకు? ఆ గట్టు మీద పెట్టి వార్చుకోవయ్యా. కూడదు నాయన, అన్యథా చేస్తే దక్కదు. చేతిలోనే పట్టుకోవాలి. నా చేతికిస్తే దక్కుతుందని ఏ నమ్మకం? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి. కాలాతీతం అవుతుంది. తీసుకో నాయనా. సరే, నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో? గణేశ భట్టు. అచ్చంగా బాలగణపతి వలనే ఉన్నాం. నీ తండ్రి పేరేమిటో? శంకర భట్టు. భలే, సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు. తీసుకో నాయనా. అమ్మయ్యో, ఏమిటయ్యా ఇంత బరువుందే? తప్పు నాయనా, కింద పెట్టకూడదు. పరమేశ్వర నామోచ్చారణ చే దానంతట అది తేలికబడుతుంది. ఇది చెప్పు నాయనా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అవునయ్యా, నామస్మరణ చేస్తే బరువు తగ్గిపోయిందే. మరేమనుకున్నావు నాయనా?
పంచాక్షరీ మంత్రమై. నీ వెళ్ళొస్తాను. జాగ్రత్త. మర్చిపోయాను, నీ పేరేమిటి? రావణ. రావణ? రాక్షస? అమ్మ బాబోయ్, చచ్చాను. భయపడకు నాయన. నీ వంటి అమాయకుల్ని నేనేమీ చెయ్యి. నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తాను. చెప్పు నాయన, నీకేం కావాలి చెప్పు. నాకు వినాయక చవితి నాడు చేస్తారే కుడుములు, ఉండ్రాళ్ళు, అవి. ఓ అవన్నీ ఇస్తాను నాయన, జాగ్రత్త. రావణా! అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏమిటి నాయనా? నేను మోయగలిగినంత వరకు మోస్తా. మోయలేనప్పుడు 3 సార్లు పిలుస్తా. వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యుణ్ణి కాను. పిలవగానే వస్తాను. పాపం పరమభక్తుడు. ముందుగా పూజించడం మరచినా చిగురున పూజిస్తానని వాగ్దానం చేశాడు. కాదు మరి, అందుకనే అసలు సంగతి మర్చిపోయావు. కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా? వినాయక, నీ వచ్చిన పనేమిటి, చేస్తున్నదేమిటి? ఆత్మలింగంతో ఇలాగే కైలాసానికి వెళ్ళిపోనా? వద్దు వద్దు, అక్కడ ఉంచు. సరే. రావణా! నారాయణ, నన్ను కరుములకు కానీ. ఓ రావణా! ఇదిగో 3వ పిలుస్తున్నా. రా వా. నా. శివాయ నమః. సర్వనాశనం చేసేవి నిన్నేం చేసిన? అయ్యో చచ్చాను రావణా! రాక్షసుడు చంపుతున్నాడు. అయ్యో నాయనా! ఈ భటుడే నా పాలిటి విఘ్నేశ్వరుడయ్యాడు. నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు. నన్ను సర్వనాశనం చేశాడు. ఆత్మలింగమా? ఈ కుర్రవాణి చేతికిచ్చావా? నేనేం చేశాను? చెట్టుకు పారిపోయానా? చెప్పినట్లు 3 సార్లు కేకేశాను. రాకపోతే ఏం చేయను? ఓరి పాపి, రావణుని సర్వనాశనం చేశావు కదరా. అందుకే నా చేతికి వద్దున్నా. ఈయనే బలవంతం చేశాడు. మనవడా, నీదే తప్పు. పోనీ ఈ కుర్రవాణ్ణి చంపి మాత్రం ఏం ప్రయోజనం? బాలక, పారిపో. నారాయణ. ఫళా ఫళా. వినాయక, ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా. ఇప్పటికైనా తృప్తి అయిందా? అబ్బా, ఏమి బలమయ్యావానిది. కుడుములు, ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే. ఇప్పుడు ఇచ్చాడుగా, వేడివేడిగా. చాలవు. ఇలాంటివా? వద్దు బాబోయ్. వెళ్ళిరా. ఓం నమః శివాయ. రావణ, మనవడా, వద్దు, శ్రమపడద్దు. భూదేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా సోటు. దైవం నీకు ప్రతికూలించింది. ఈ ప్రయత్నం విరమించి లంకానగరానికి వెళ్ళి. వెళ్ళరు తాత. మనవడా, మాతకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వచ్చిన ప్రశ్నయ్యాను. నా ప్రాణం పోయినా సరే ఆత్మలింగం లేనిదే లంకానగరం అడుగు పెట్టడం. వెళ్ళు తాత, వెళ్ళు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నీ కృపామృతధార ద్రావగాలేని నిర్భాగ్యుడైతి మాతకిచ్చిన మాట మాటి మాటికి తప్పి కులమును చెరచిన కొడుకునైతి గవనిలో కరుదెంచి గడప కావల నిల్చి ఆగ్రహించగనేలవో దయాళ నా పాటులేమైన నీ పాదముల్ విడువ నా పాపములు మాపు గౌరీశ్వరా రావణ పరమేశ్వర భక్త పరాధీన భక్తవత్సల నమో నమః. పరమేశ్వర దయామయ దేవదేవ హర హర మహాదేవ శంభో శంకర. వత్స శాంతించు. ఈ క్షేత్రం మహాపవిత్రమైంది. అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది. అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం. నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకం అవుతుంది. ధన్యోస్మి దేవా ధన్యోస్మి. ఇదే రావణుడు సంపాదించి తెచ్చిన ఆత్మలింగం. మహాబలేశ్వరుడను పేర పశ్చిమ తీరాన ఉన్న గోకర్ణంలో నేటికి కోటానుకోటి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ గోకర్ణ క్షేత్రాన్నే భూకైలాసమని భారతీయులు సేవిస్తున్నారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా పూజించేది గణపతిని. దివ్యాలంకార భూషితుడైన మహాబలేశ్వరుని మధుర మంగళమూర్తి జగన్మాత దుర్గాదేవి. శివరాత్రి సమయంలో జరిగే మహాబలేశ్వరుని రథోత్సవం